హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు రైతు బిడ్డ నమ్మారెడ్డి ఛానల్లో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫుల్ వ్యూ ఎలా ఉంది అనేది మీరు చూశారు. సో చాలా బాగా వచ్చింది ఆ వీడియో కూడా. సో చాలామందికి నచ్చింది కూడా. ఇంత బాగుందా ఎయిర్పోర్ట్, మేము ఎప్పుడు చూడలేదే అని చెప్పి చాలామంది కమెంట్స్ పెట్టారు. సో మ్యాక్సిమం ఆ ఎయిర్పోర్ట్ వ్యూ అంతా, లోపల ఇంటీరియర్ అంతా కూడా మీకు నాకు వీలైనంత వరకు మీకు చూపించారనమాట. ఇప్పుడు ఏంటంటే 2 రూపీస్కే మనం తింటే తిన్నంత అక్కడికి వెళ్తూ ఉన్నాం. ఈ హోటల్ అన్నమాట. లాంజ్ అంటాం దీన్ని, లాంజ్ యాక్సెస్ ఉంది. సో దానివల్ల నేను 2 రూపీస్కే మీకు తింటే తిన్నంత అని చెప్పాను అనమాట. సో మనం కార్డులో 2 రూపీస్ పే చేసేస్తే సో మనం అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ ఏది కావాలన్నా మనం తినచ్చు అనమాట. ఎంత కావాలన్నా తినచ్చు. సో ఈ లాంజ్లోకి వెళ్ళాం. సో నేను మా వారు వెళ్ళాం అనమాట. పూజ కింద వెయిట్ చేస్తూ ఉంది. సో పూజ నాకు ఆకలి లేదు, నేను ఇక్కడే వెయిట్ చేస్తానని చెప్పింది. సో మేమిద్దరం వెళ్ళామన్నమాట. లోపల చాలా బాగుంది. మేము అప్రాక్సిమేట్గా 5:30కి లోపలికి వెళ్ళామన్నమాట. సో 5:30కి ఏం తింటాం, జస్ట్ కాఫీ ఏదైనా తాగుదామని వెళ్ళాం. తర్వాత అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత ఏదో ఒకటి తిందాం అని ఏదో తిని వచ్చేసాం అనమాట. సో అవన్నీ కూడా వెరైటీస్ ఏమున్నాయి అవన్నీ కూడా ఒకసారి చూద్దాం రండి. నిజంగా ఆ ప్లెజెంట్గా ఉన్న ఆ వాతావరణం, మైల్డ్ మ్యూజిక్, తర్వాత చుట్టూ గ్రీనరీ, ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా ఉన్నింది. సో ఇక్కడ ఫస్ట్ ఇది కాఫీ టీ అనమాట. తర్వాత ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. సో ఇంటీరియర్ చూస్తూ ఇక్కడ ఫుడ్ ఏముందో చూద్దాం. సో వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడేమో అక్క దోశలు వేడివేడిగా వేస్తూ ఉంది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇడ్లీలు, తర్వాత సెట్ దోశ, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. జ్యూసెస్, బ్రెడ్ రోస్ట్, రకరకాల బ్రెడ్స్, తర్వాత ఫ్రూట్స్. పొద్దున్నే ఫ్రూట్స్ ఏం తింటాలే అనిపించింది. తర్వాత ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ఎగ్తో రకరకాలన్నమాట. అంటే మనకు ఏమంటారు, ఎగ్ని స్క్రాంబుల్ లాగా చేసేసి అందులో మనకు మష్రూము, తర్వాత పన్నీరు రకరకాలుగా చేసి ఆమ్లెట్ వేసిస్తారనమాట. చాలా బాగుంటుంది. నేనైతే మష్రూమ్ అడిగాను. సో అక్క వేస్తూ ఉంది మష్రూము. తర్వాత చూడండి మష్రూమ్ ఆమ్లెట్, తర్వాత సూపు తీసుకున్నాను అనమాట. సో మష్రూమ్ ఆమ్లెట్ అయితే చాలా బాగుండింది. సో నేను కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేద్దాం అనుకున్నా. తర్వాత ఇక్కడ వచ్చి నాన్ వెజ్ సెక్షన్ అనమాట. ఈ చెట్టు ఎందుకు చాలా బాగా అనిపించింది. ఒక చెట్టుకి బంగారు పువ్వులు పూస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇక్కడ కూర్చొని తింటే ఎదురుగా రన్వే కనిపిస్తూ ఉంటుంది, విమానాలు వెళ్ళడం రావడం చూడొచ్చు అన్నమాట. సో ఇంటీరియర్ అయితే అదిరిపోయిందని చెప్పచ్చు. ఈవెన్ ఆ కొత్త ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత లోపల ఉన్న హోటల్స్ కూడా ఇంటీరియర్స్ చాలా బాగా చేశారు. కానీ కాన్సెప్ట్ మొత్తం ఒకటే అనమాట. పైన మొత్తం మనకు ఎదురుతోనే వస్తుంది బ్యాంబూతో, మిగతా అంతా కూడా వాళ్ళ లోపల ఏమైనా చేసుకోవచ్చు అనమాట. అట్లా అనమాట. ఇక్కడ చూస్తే బీఫు, చికెను ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తుంటేనే తినబుద్ధి అవ్వలేదనమాట. తర్వాత రకరకాల స్వీట్స్, ఫ్రూట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కేక్స్ ఇవన్నీ కూడా. సో ఇవి ఏవి కావాలన్నా, ఎంత కావాలన్నా మనం తినచ్చు 2 రూపీస్కే. సో మొత్తానికి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్, ఎగ్ పెట్టుకున్నా. సో మా వారు అంట ఇన్ని వెరైటీలు ఉండే డ్రై ఫ్రూట్స్ తినాలా అన్నాడు. పొద్దున ఎందుకు నాకేం తినబుద్ధి కాల. సో డ్రై ఫ్రూట్స్ కొద్దిగా తినేసి లేసి వచ్చేసాను. ఒక ఆమ్లెట్ తీసుకున్నాను అనమాట. తర్వాత కాఫీ అయితే చాలా బాగుండింది. కాఫీ నాకు చాలా ఇష్టం. మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు కదా. సో ఈ అబ్బాయి కాఫీ ఇవ్వడం చల్లగా ఇచ్చాడనమాట. తర్వాత చాలా చల్లగా ఉందంటే అవి అక్కడ పెట్టింది మేడం, నేను మళ్ళీ వేరేవి ఇస్తాను అని చెప్పాడు. సో ఎగ్జాక్ట్గా కెపాచినో ఏమంటారు దాన్ని, కెపాచినో ఆ కాఫీ తీసుకున్నాను అనమాట. చాలా బాగుండింది. కెపాచినో అంటే ఏం లేదు, పైన నొరగ ఎక్కువ వస్తుంది.
ఏంటంటే కాఫీ గింజలు పొడి చేసి ఫ్రెష్గా అప్పుడు అంటే పొడి స్టోరేజ్ లేకుండా అప్పటికప్పుడుకి ఏంటంటే గింజలు పొడి చేసి కాఫీ చేస్తారనమాట అది. సో ఈ కాఫీ తాగేసి వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నా. సో మొత్తానికి మంచి వేడివేడి కాఫీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఘాట్ అయిపోయింది, ఎందుకంటే ఆ గింజలను అప్పటికప్పుడు కొట్టేసి డికాషన్ ఎక్కువైపోయింది అనమాట. కొంచెం ఘాటుగా ఉంది, అయినా పర్లేదు, కాఫీ అంటే ఇష్టమే కాబట్టి ఎలాగోలా తాగేసామన్నమాట. కొద్దిగా వేడిగా లేదన్నాను కదా, కొద్దిగా హీట్ చేసేస్తూ ఉన్నారనమాట. ఇది ముందు తీసుకుంది చూడు, దానిలో పెడితే హీట్ అయిపోతుంది, ఆ రాడ్ పెడితే హీట్ అయిపోద్ది అనమాట. సో ఇందాక చెప్పాను కదా, గింజలు వేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఆ గింజల్ని పొడి చేసి ఇస్తారని. సో మా వారైతే కిందకి వెళ్ళిపోయి వెయిట్ చేస్తూ ఉన్నాడు, మా వారు పూజి. ఇక ఫ్లైట్ టైం అయిపోతుంది, మనం అదేమంటారు గేట్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరాం. సో మొత్తానికి ఆల్రెడీ 6:50 అయిందనమాట టైము. మా 7 o'clock మా ఫ్లైట్ అనమాట. సో ఫ్లైట్ అయితే రెడీగా ఉంది. సో గేట్ నెంబర్ C1 నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ వెళ్తూ ఉంటే ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారేమో. దీనికి ఇటువైపు అటువైపు కుడివైపు ఎడమవైపు కూడా బ్యాంబూతో చిన్న హౌసెస్ లాగా కడుతున్నారు. అక్కడ మరి చూడండి, ఇక్కడ ఇంకా కన్స్ట్రక్ట్ జరుగుతూ ఉంది. మరి ఇది హోటల్ పర్పసా లేకపోతే ఓన్లీ ఇంటీరియరా తెలియలేదు, కానీ రెండు వైపులా జరుగుతూ ఉందన్నమాట. సో మొత్తానికి ఇక్కడ ఫ్లోర్లో నడవకుండా ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు. ఇది చాలా ఎయిర్పోర్ట్స్లో ఉంటుంది. మనం లగేజ్ అంతా ఎత్తుకొని వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెట్టుంటారనమాట. సో స్టెప్స్ లేకుండా ఫ్లోర్లోనే మనం వెళ్తే అదే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మనల్ని. ఈ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ అనుభవం చాలా బాగా అనిపించింది. మేమైతే ఇంతవరకు ఎయిర్పోర్ట్లో వెళ్ళలేదు. సో లాస్ట్ టైం మేము బాలీకి వెళ్ళినప్పుడు, ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా టెర్మినల్ 1 కాబట్టి, టెర్మినల్ 2 ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి టెర్మినల్ 1 నుంచి వెళ్ళాం. టెర్మినల్ 2 అయితే ఫస్ట్ అనమాట. సో ఇంత బాగుంది కదా, ఎప్పుడైనా చూద్దాం అని అనుకున్నాం. సో అవకాశం తొందరగా వచ్చింది. ఫ్లైట్లు అయితే వెళ్ళేదానికి వచ్చేదానికి సందు లేకుండా ఉన్నాయన్నమాట, ఒకటే శబ్దాలు. సో హ్యాపీగా అక్కడ కూర్చొని మన ఫ్లైట్కి ఇంకా ఒక 10-15 minutes ఉందంట టైము. ఈ ఇండిగో ఫ్లైట్స్ అన్నీ ఎగురుతూ ఉన్నాయి. సో మనది అయితే బ్రిటిష్ ఎయిర్లైన్స్ అనమాట. చూడండి ఎంత బాగా, ఒక ఫ్లైట్ అటు ఒక ఫ్లైట్ ఇటు పోతూ ఉంది, చాలా స్లోగా పోతూ ఉన్నాయన్నమాట. మనది బ్రిటిష్ ఎయిర్లైన్స్. సో చాలా పెద్ద ఫ్లైట్ అనమాట మనం ఎక్కబోయేది. సో ఫ్లైట్ లోపల వ్యూ అంతా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా పెద్ద ఫ్లైట్. నేనైతే ఫస్ట్ టైం అంత పెద్ద ఫ్లైట్ ఎక్కడం, అంత పెద్ద ఫ్లైట్ని చూడడం కూడా. ఈవెన్ బిజినెస్ క్లాస్ కూడా చాలా సీట్లు ఉన్నాయి. సో అది లాంగ్లో వెళ్ళేది కాబట్టి మోస్ట్లీ నాకు తెలిసి అప్రాక్సిమేట్గా ఒక 2000 members ఎక్కచ్చు అనుకుంటున్నా, అంత పెద్ద ఫ్లైట్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడైతే మేము చాలాసేపు దాకా ఇక్కడ వెయిట్ చేస్తూ వచ్చేపోయే ఫ్లైట్ని బెంగళూరులో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఒక్కసారి మీరు అవన్నీ కూడా ఎన్ని ఫ్లైట్లు చూడండి, కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నాయి. సో రన్వే మీద స్లోగా వెళ్ళి తర్వాత టేకాఫ్ అయిపోతాయి అన్నమాట. చాలాసేపు ఇక్కడ కూర్చొని మేము ఈ ఫ్లైట్ వెళ్ళేది వచ్చేది చూస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం ఈ ఫ్లైట్లన్నీ ఇంతసేపు చూడడం. ఇంకొకటి ఏంటంటే, మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు రన్వే మీద వెళ్ళడం, టేకాఫ్ అవ్వడం అవన్నీ కూడా సైడ్ నుంచి చూస్తాం. ఇప్పుడు ఏంటంటే బయట నుంచి చూస్తూ ఉంటే బాగుంటుంది అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ టేకాఫ్ అయిపోయింది ఫ్లైట్. సో మొత్తానికి కొంచెం స్లోగా వెళ్ళి తర్వాత ఫాస్ట్గా వెళ్ళి టెక్కని లేసేస్తుంది. ఆ లేసేటప్పుడు మనకు చెవులు కొంచెం గుప్పు గుప్పు అంటాయి. తర్వాత పైకి వెళ్ళిన తర్వాత స్టడీ అయిపోద్ది అనమాట. స్టడీ అయిపోయిన తర్వాత మనకు ఏమీ అనిపించదు, జస్ట్ నార్మల్గా ఉన్నట్లే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్.